బండి సంజయ్ గారికి మన హిందూ టైగర్ బండి సంజయ్ గారు ఇప్పుడే మన ముందు చాలా ఆవేశకరమైనటువంటి భాషను ఇచ్చారు. వారి ఆవేశం మనందరికీ తెలుసు ఎందుకంటే ఈరోజు మన మధ్యన అరుణ గారు ఉన్నారు, మహబూబ్నగర్ ఎంపీ పాయల్ శంకర్ గారు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ కాసం వెంకటేష్ గారు ఉన్నారు, దీపక్ రెడ్డి గారు. రేపు గెలవాలి, అసెంబ్లీలో పోవాలి, మన వాణిని వినిపించాల్సిన అవసరం ఉన్నది. హిందూ ఒక భాష, హిందూ ఒక ధర్మం, హిందూ ఒక సంస్కృతి, హిందూ ఒక వ్యక్తిత్వాన్ని, హిందూ ఒక స్వాభిమానాన్ని మనం కాపాడాలంటే దీపక్ రెడ్డి గారిని తప్పకుండా గెలిపించాల్సిన అవసరం ఉంది. రెండు మాటలు మాట్లాడి ముగిస్తాను మిత్రులారా. ఈ రోజు రేవంత్ రెడ్డి రేవంత్ దీన్ గా మారినటువంటి విషయాన్ని మనం అందరూ చూస్తున్నాం. రేవంత్ దీన్ మారాడు. రేపు వారు చెప్పినట్టు రహమత్ నగర్ ని మీనాక్షి నగర్ గా మనం మారుస్తాము. వీళ్ళు అలాదీన్ అయినా రేవంత్ దీన్ అయినా ఇంకేదైనా సరే మనం విడిపోవద్దు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కాంగ్రెస్ అంటేనే ముస్లిం అంటేనే కాంగ్రెస్. అదేవిధంగా మన హిందువులు ఏం కావాలి, కాంగ్రెస్ కు హిందువులు కనబడరు. 80% హిందువులు, ఈ 20% ఓట్ల కోసం పోరాడేటటువంటి ఎంఐఎం, అదేవిధంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఈ 3 పార్టీలకు మన గుణపాఠం నేర్పాలి. మిత్రులారా, జూబ్లీస్ ప్రజలు నేను కోరుతా ఉన్నాను, మన ఓటు చాలా విలువకరమైంది. ఈరోజు తెలంగాణలో మార్పు జూబ్లీస్ తో మార్చాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుతూ, మరి ఇంతవరకు అనేక విషయాలు మరి బండి సంజయ్ గారు, అరుణ గారు, శంకర్ గారు చెప్పారు మనకు. కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా ఒక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దీపక్ రెడ్డిని గెలిపించండి, జూబ్లీస్ భవిష్యత్తుని మార్చండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మన ఒక సమస్యల గురించి పోరాడేటువంటి వ్యక్తిని అసెంబ్లీలో పంపించండి. దీపక్ రెడ్డిని గెలిపించండి, మనకు సేవ చేసేటువంటి వ్యక్తి. ఇక్కడ గూండాయిజం జరగదు, ఇక్కడ రకరకాలైనటువంటి కార్యకలాపాలు జరుగుతున్నాయో ఎంఐఎం ఒక సపోర్ట్ తోని అవన్నీ కూడా బంద్ చేసే బాధ్యత మాది అని చెప్పేసి కోరుతూ కమలం పువ్వు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో లంకా దీపక్ రెడ్డి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతా ఉన్నాను. భారత్ మాతాకి జై.